విత్ సింధు. నేను ఇక్కడ ఉన్నాను. ఇవాళ మీకోసం ఏ వీడియో చేసి చూపిస్తున్నాను. నేను మీకోసం ఇవాళ అంత పాండిచేరి ట్రిప్ చేసి చూపిస్తున్నాను. అంటే నేను యాక్చువల్లీ పాండిచేరి ట్రిప్కి వచ్చానమాట. నేను ఒక ట్రిప్కి వస్తే మీకు కంపల్సరీగా ఏమేమి చేశాను అన్నీ చూపిస్తాను కదా. సో ఈ వీడియోలో నేను మీకోసం ఏం చూపిస్తున్నాను అంటే నేను పాండిచేరిలో ఎక్కడున్నాను, ఏమేమి ప్లేసెస్ విజిట్ చేశాను, ఏం చేశాను, సో ఇవన్నీ మీకు చూపిస్తాను. ఈ వీడియోలో ఒక్క పార్ట్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీరు నెక్స్ట్ టైం పాండిచేరికి వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో మీకు పక్కాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇలా అన్నీ తెలుస్తాయి మీకు. ముఖ్యంగా షాపింగ్ కూడా ఎక్కడ చేయాలి, ఇలా అన్నీ కవర్ చేసి చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ద వీడియో. సో ఇది మేము దిగిన రిసార్ట్లో మేమున్న కాటేజ్ అనమాట. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ రిసార్ట్. రూమ్ అయితే ఇంకా చాలా బాగుంది. యాక్చువల్లీ ఇట్స్ వెరీ స్పేషియస్. యాక్చువల్లీ రిసార్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటేజెస్ ఉన్నాయి అన్నమాట. అంటే మన బడ్జెట్కి తగినట్టు మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి ఒక ప్రైవేట్ బాల్కనీ ఉంది. ఆ చిన్న బాల్కనీలో వాళ్ళు ఒక పాండ్ లాగా క్రియేట్ చేసి దాంట్లో చిన్న చిన్న ఫిషెస్, లోటస్, మార్నింగ్ లేవంగానే అక్కడ కూర్చొని టీ తాగడానికి ఎంత ప్లెజెంట్గా ఉండింది తెలుసా. సూపర్ ఫీలింగ్ అది. ఈ రూమ్ అయితే నాకు భలే నచ్చేసింది. సో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే రాక్ బీచ్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఫ్రెంచ్ కాలనీ. రాక్ బీచ్కి వెళ్ళడానికి దాని మీద నుంచి మనం వెళ్ళాలి. అక్కడ మేము కార్ పార్క్ చేసేసి ఇదంతా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 1/2 కిలోమీటర్, నియర్ టు 1 కిలోమీటర్. సో ఇది నైట్ స్ట్రీట్. అంటే రాక్ బీచ్ నైట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీకు నేను చూపిస్తాను. నైట్లో కూడా రాక్ బీచ్ చాలా బాగుంది. అంటే లైక్ మనం ఫ్యామిలీస్తో వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా అలా వాక్ చేసుకుంటా ఆ బీచ్ వేవ్స్, సౌండ్, బ్రీజ్ అవన్నీ ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. జస్ట్ ఒక లుక్ మీరు కూడా వేసేసుకోండి. సో అలా బీచ్ని చూసుకుంటూ మేము ఒక 2 hours నియర్లీ అక్కడే స్పెండ్ చేసామన్నమాట. అంటే అక్కడి నుంచి అక్కడికి వాక్ చేసుకుంటా. సో ప్లెజెంట్. సో యా, అయిపోయింది మా విజిట్. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు అ రెస్టారెంట్ ఫర్ డిన్నర్ అనమాట. ఇది వచ్చేసి ఫ్రెంచ్ కాలనీలోనే విల్లా శాంతి అని ఒక రెస్టారెంట్. పాండిచేరిలో మీరు ఫేమస్ రెస్టారెంట్స్ అని కొడితే మీకు టాప్లో వస్తుంది ఈ రెస్టారెంట్. టేస్ట్ వైజ్ ఇట్స్ రియలీ ఎక్సలెంట్. మేము వెజిటేరియన్, సో వెజ్ వైజ్ ఇట్ వాజ్ వెరీ గుడ్. ఐ హర్డ్ దట్ నాన్ వెజిటేరియన్స్కి కూడా చాలా బాగుంటుంది అని. బట్ ఆప్షన్స్ వర్ బిట్ లెస్, బట్ యూ షుడ్ ట్రై ఫుడ్ దేర్ అనమాట. అంబియన్స్ వైజ్ కూడా దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. యాక్చువల్లీ చాలా ప్లెజెంట్. బీచ్కి చాలా నియరెస్ట్ ప్లేస్. మనం అలా బీచ్ చూసుకోగానే డిన్నర్కి కానీ లంచ్కి కానీ ఇమీడియట్గా విజిట్ అవ్వడానికి ఇట్స్ నియరెస్ట్ ప్లేస్. సో మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ ఫుడ్. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు లేచాం. దీంట్లో ఇంకా నాకు మార్నింగ్ హాట్ వాటర్ కావాలి. కెటిల్ ఉంటుంది కదా రూమ్లో, హాట్ వాటర్ పెట్టుకొని తాగేస్తాను. సో నేను ఇప్పుడు టీ తాగుదామని అనుకుంటున్నాను. హాట్ వాటర్ నుంచి టీకి షిఫ్ట్ అయిపోయాను. ఇక్కడ ఏమున్నాయంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. గ్రీన్ టీ, బ్రేక్ఫాస్ట్ టీ, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టీ అంట. అది ట్రై చేద్దామా, ఎలా ఉంటుందో తెలీదు. సో ఇప్పుడు మేము మార్నింగ్ అయింది కదా, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ ఇది డే 2. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇలా బఫే పెట్టేశారు. వీ హ్యావ్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. పారడైజ్ బీచ్, ఆరోవిలే అండ్ వినాయకుంట
కవర్ చేసుకోవాలి అనేది ప్లాన్. సో లెట్స్ సీ ఇవాళ ఎన్ని కవర్ చేస్తాము అనేది వీ హ్యావ్ టు సీ. అన్నీ నేను మీకు చూపిస్తాను. సో వీఆర్ హెడింగ్ టు ప్యారడైజ్ బీచ్. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ డే గైస్. ప్యారడైజ్ బీచ్కి వచ్చామండి. ఇక్కడ వచ్చేసి సమ్ లైక్ వాటర్ స్పోర్ట్స్ లాగా ఉన్నాయి. నాట్ మచ్. బోటింగ్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఇంకేదో ఒక చిన్న బోటింగ్ స్పీడ్ బోట్ లాగా ఉంది. లెట్స్ సీ ఇక్కడ ఏమో మీకు చూపిస్తా. పాండిచ్చేరి సరౌండింగ్స్ మొత్తంలో మీకు డిఫరెంట్ రిసార్ట్స్ ఉంటాయన్నమాట. యాక్చువల్లీ ఈ ప్యారడైజ్ బీచ్ షోర్కి కూడా డిఫరెంట్ రిసార్ట్స్ ఉన్నాయి. సో లైక్ లే పాండి అని, ఐ థింక్ ఇంకోటి ఆర్కేఎన్ బీచ్ రిసార్ట్ అని. మీకు బీచ్ వ్యూ కావాలి, బీచ్ వేవ్స్ వ్యూ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ రిసార్ట్స్ ప్రిఫర్ చేస్తే దే ఆర్ అమేజింగ్. సో దే హ్యావ్ అ స్పీడ్ బోట్ హియర్. నార్మల్ బోటింగ్ ఉంది, స్పీడ్ బోటింగ్ ఉంది, టైప్స్ ఆఫ్ బోటింగ్స్ ఉన్నాయి. వీ ఆప్టెడ్ ఫర్ స్పీడ్ బోట్. సో వీ ఎంజాయ్డ్ అ లాట్. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మనల్ని ఒక 8 కిలోమీటర్స్ అలా లోపలికి తీసుకెళ్తారు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వ్యూ. మళ్ళీ తర్వాత ఇక్కడ షోర్కి తీసుకొచ్చి వదిలిపెడతారు. ఇట్స్ అ మస్ట్ ట్రై అనమాట. ప్యారడైజ్ బీచ్కి వెళ్తే కంపల్సరీ ఇది ట్రై చేయండి. ఎంటర్ ది యాక్చువల్ ప్యారడైజ్ బీచ్. ఈ బీచ్లో ఏంటి అంటే వాళ్ళు డిఫరెంట్ పార్టీషన్స్ చేశాడు. పెయిడ్ ఏరియా అని ఒక సైడ్, ఫ్రీ ఏరియా అనేసి ఒక సైడ్. కాకపోతే పెయిడ్ ఏరియాలో ఐ ఫెల్ట్ కాస్త జనాలు ఎక్కువగా ఉన్నారు అనేసి మేము చాలా టైం ఫ్రీ ఏరియాలోనే స్పెండ్ చేశాము. ఎందుకంటే అది చాలా ఖాళీగా ఉండింది, ఎవరు లేరు. అక్కడ కొంతసేపు బాగా ప్లే చేసుకొని. సో మీరు కూడా వెళ్ళిన పెయిడ్ ఏరియాలో వచ్చేసి ఏంటి అంటే డిఫరెంట్ స్పోర్ట్స్, షాక్ ఏరియా, రెస్టారెంట్, ఇవన్నిటికీ మనకు ఎంట్రీ ఉంటుందన్నమాట. మనం వెళ్ళగానే అవన్నీ మనకు అవసరం ఉండదు కదా బీచ్లో ప్లే చేయడానికి. ఈ ఫ్రీ ఏరియా అనేది చాలా బాగుంది. యూ ఫీల్ లైక్ ప్రైవేట్ స్పేస్. చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు. సో అక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత కావాలి అంటే అక్కడ పే చేసి వెళ్ళేది ఉంది, అక్కడికి వెళ్ళండి. అండ్ పే చేసేది కూడా ఎక్కువ అమౌంట్ ఏం కాదండి. సమ్ అడల్ట్స్కి ఇంత, కిడ్స్కి ఇంత, ఇట్స్ వెరీ లెస్ ప్రైస్ ఓన్లీ. సో అదే బీచ్లోనే ఇంకో సైడ్కి పెయిడ్ ఏరియా, అలా కిడ్స్కి ఆడుకోవడానికి ఏరియా ఉంది. అండ్ పెద్దవాళ్ళకి ఆడుకోవడానికి కూడా బీచ్ వాలీబాల్ అనేసి, బలూన్ షూటింగ్ అని చాలా గేమ్స్ ఉన్నాయి. మీరు ఒక హాఫ్ డే కావాలి అంటే ఆరామ్సే ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. మేమైతే గేమ్స్ కంటే లైక్ రిలాక్సేషన్కి ప్రిఫరెన్స్ ఇచ్చాము. అండ్ వీ హ్యావ్ అ బీచ్ రెస్టారెంట్ ఓవర్ దేర్. వీ డిడ్ంట్ లైక్ ద అంబియన్స్ మచ్. మేము అక్కడ తినలేదు. బట్ మీరు అక్కడ అలసిపోయి ఆడుకొని తినడానికి అయితే మీకు డైరెక్ట్లీ అక్కడే రెస్టారెంట్ ఉంటుంది. సో మేము ఇంకా లంచ్కి రిసార్ట్కే బ్యాక్ వెళ్ళిపోతున్నాము. వీ డిడ్ంట్ లైక్ ద అంబియన్స్ ఓవర్ దే మచ్. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్ ఇన్ ద ప్యారడైజ్ బీచ్. సో మనం ఇప్పుడు గణేష్ టెంపుల్కి వెళ్తున్నాము, చాలా ఫేమస్ పాండిచ్చేరిలో. ఆ టెంపుల్కి వెళ్ళే రూట్ మొత్తం మనకు షాపింగే ఉంటుంది. మీరు చూస్తున్నారా, ఇట్స్ లైక్ యూనో ఎంత పెద్ద షాపింగ్ ఏరియా అంటే మనకు అన్నీ దొరుకుతాయి. క్లాత్స్ అని, యాక్సెసరీస్ అని, టాయ్స్ అని, అన్నీ డిఫరెంట్ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మీరు ఒక 3-4 అవర్స్ టైం స్పెండ్ చేసుకునేలాగా పెట్టుకొని ఈ ఏరియాకి వస్తే బెటర్. బట్ మాకేమైపోయింది అంటే మేము చాలా లేట్గా వెళ్ళాము. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం లాగా ఉండే. మేము టెంపుల్ చూసుకొని బయటకు వచ్చేసరికి ఐ వాజ్ జస్ట్ హ్యావింగ్ హాఫ్ అన్ అవర్. సో ఇదే గణేష్ టెంపుల్. చాలా పవర్ఫుల్ అండ్ చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. ఎంత కలర్ఫుల్గా గోల్డెన్ టెంపుల్ లోపల అంతా గోల్డ్ మల్టీ కలర్స్. ఇట్ ఇస్ సో అట్రాక్టివ్. మీకోసం నేను టెంపుల్ మొత్తం కవర్ చేశాను, బాగా చూసేసుకోండి. ఇక్కడ నుంచి బయట రాగానే మనకి ఇలాంటి లైట్స్ కనబడతాయి అనమాట. స్ట్రీట్ షాపింగ్ అక్కడ చాలా ఫేమస్. ఐ వాజ్ ఆల్రెడీ వెరీ లేట్ అనమాట. నాకు షాపింగ్ చేసిన టైం లేకుండా జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండింది. హాఫ్ అన్ అవర్లోనే ఏదో కొన్ని టాప్స్, చిన్న యాక్సెసరీస్ కొనుక్కున్నాను. టైం ఉంటే మస్తు కవర్ చేసేదాన్ని. హే గాయ్స్, సో ఇవాళ డే 3 అనమాట.
నేను మీకోసం రిసార్ట్ అంతా విజిట్ చేసి చూపిస్తాను. ఇంకా ఏంటి ప్లాన్స్ అంటే ఆరోవిలే ఒకటి ఉంది అండ్ రాక్ బీచ్ కూడా ఉంది కదా, అది మనం నైట్ వెళ్ళాము. మార్నింగ్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా తిరిగేసి ఇంకా బ్యాక్ టు బెంగళూరు. సో యా, లెట్స్ స్టార్ట్ ద డే. ఇదే మేమున్న కాటేజ్. ఇలా సపరేట్ కాటేజెస్ ఉంటాయన్నమాట. ఈ రిసార్ట్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ప్రైవసీ. ఆ సపరేట్ కాటేజెస్ అనేది ఒక ఇండివిజువల్ విల్లాస్ లాగా సపరేట్ చేసి పెట్టడం అనేది ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ప్రైవసీ టు యూ. ఇలా ప్రతి కాటేజ్కి సపరేట్ రూట్స్, సపరేట్ పాత్వేస్ ఇలా ఇచ్చాడు. ప్రైవసీ వైజ్ ఇట్స్ వెరీ గుడ్. గ్రీనరీ, ప్రైవసీ, వ్యూ, క్లైమేట్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేశాక మీకు అంత నీట్గా చూపిస్తాను, నేను కూడా చూసేస్తాను. ఇదంతా రిసెప్షన్ ఏరియా. దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ఎవ్రీవేర్ ఇలా లేక్ ఉంటుంది, చూసారా? బీచ్ని మిస్ అవుతున్న ఫీలింగ్ లేకుండా ఇలా లేక్ వ్యూ వల్ల అదో సాటిస్ఫాక్షన్ ఉంది. గ్రీనరీ, లేక్, గ్రీన్ లేక్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఎవ్రీ యాంగిల్, ఎవ్రీ ప్లేస్ ఈ రిసార్ట్లో అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. మెయిన్ థింగ్ ఇది న్యూ రిసార్ట్ అనమాట. This is beautiful. సో రిసార్ట్ అంతా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. మీరు నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్నారే అనుకోండి, లైక్ యూనో సిటీ అవుట్స్కర్ట్స్ అయినా పర్లేదు, వీ వాంట్ ప్రైవసీ అండ్ ప్లెజెంట్ ఫీలింగ్ అనుకుంటే తప్పకుండా ఈ రిసార్ట్ ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. అండ్ యా, రిసార్ట్ అంతా ఒక లుక్ వేసేసుకోండి. అరవిలకి వెళ్ళే రూట్లో ఇలా వీ హ్యావ్ డిఫరెంట్ షాప్స్ ఫర్ టై అండ్ డై టాప్స్ అండ్ కుర్తాస్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ క్యాన్.
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అరవైలకి వెళ్ళాలి అనుకుంటే మేము వచ్చేసి 1 డే ప్రయర్గా టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇది బికాస్ ఆఫ్ కరోనా. ఐ థింక్ రెగ్యులర్గా ఎలా ఉంటుందో ఐఎమ్ నాట్ షూర్. సో వాళ్ళు లిమిటెడ్ పీపుల్ని అలో చేస్తున్నారు అనమాట. ఇన్సైడ్ దే హ్యావ్ కెప్ట్ అ స్లాట్స్ కైండ్ ఆఫ్ లైక్ 1 to 2, 2 to 3 అనేసి స్లాట్స్ పెట్టారు. సో ఆ టైంకి మనం బుక్ చేసుకొని మనం కార్ తీసుకొని వెళ్తుంటే దానికి కూడా టికెట్ తీసుకొని వెళ్ళాలి. దిస్ ఇస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ గైస్. అరోవిల ఈజ్ అ వెరీ ప్లెజెంట్ ప్లేస్. అంటే మనకు ఎక్కడ చూసినా మొత్తం చెట్లు గ్రీనరీ ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇప్పుడు మేము వచ్చేసి మాత్రి మందిర్కి వెళ్తున్నాము. అది ఒక 1 కిలోమీటర్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇదొక స్పేస్ లైక్ అంత మాత్రి మందిర్ స్టోరీ, బిహైండ్ స్టోరీ ఏంటి అనేది పిక్చర్ ఫామ్లో పెట్టారనమాట. మనకు బాగా పేషెన్స్ ఎక్కువ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ విజిట్, రీడ్ ఇట్ అండ్ వీ కెన్ ఎంజాయ్ ద హిస్టరీ. సో వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్ నౌ. ఎక్కడికి అంటే మాత్రి మందిర్కి. అది వచ్చేసి మనం 2 వేస్లో వెళ్ళొచ్చు. లైక్ వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు, బస్ వేలో కూడా వెళ్ళొచ్చు. టైం కదా, ఎందుకు బస్ అనేసి మేము వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇట్ కమ్స్ అరౌండ్ సమ్ 1.5 కిలోమీటర్. బట్ వే మొత్తం మనకి ఇలాగే గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో హాట్ అస్సలు బాబోయ్, నార్మల్గా లేదు, సినిమా కనిపిస్తుంది ఇక్కడైతే. వేడి హ్యూమిడిటీ, బేసికల్లీ హ్యూమిడిటీ అనమాట. క్లైమేట్ చల్లగా ఉన్నా కూడా ఇట్లా మన స్కిన్ మీద ఏదో ఇట్లా ఉంది మాయిస్ట్ అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది. బట్ ఇట్స్ ఓకే. మనం ట్రిప్కి వచ్చినప్పుడు ఇవన్నీ చల్తా. అంటే ఈ అరోవిలే అది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఫుల్ గ్రీనరీ అనమాట. జస్ట్ ఎవ్రీ స్టెప్ గ్రీనరీయే. సో బ్యూటిఫుల్ అండ్ ఐ క్యాచింగ్. అదే మాత్రి మందిర్ అనమాట. ఇప్పుడు లోపలికి అలో చేయట్లేదు అంటిల్ ఫర్దర్ నోటీస్ బికాస్ ఆఫ్ కరోనా. చాలా దూరం నుంచి మనం ఇది విజిట్ చేస్తున్నాము. దీన్ని నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడ్డానికైతే మాత్రం ఇట్ విల్ బి బ్యూటిఫుల్. దిస్ ప్లేస్ ఈజ్ లైక్ irrespective of religion అందరూ విజిట్ చేయొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ అ వెరీ పీస్ఫుల్ ప్లేస్. సో మనం ఇప్పుడు రాక్ బీచ్కి వచ్చేసామన్నమాట. మీరు రాక్ బీచ్కి మార్నింగ్ విజిట్ చేయాలి అని అనుకుంటే బీచ్ కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా టైం ఫ్రెంచ్ కాలనీలో తిరగడానికి కూడా పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ అన్ని కలర్ఫుల్ హౌసెస్, కలర్ఫుల్ రెస్టారెంట్స్, ఆఫీసెస్ అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఆ స్ట్రీట్స్ అన్నీ అలా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటాయి. ఇట్స్ లైక్ వెరీ ఫోటోజెనిక్ అండ్ పిక్చర్ పర్ఫెక్ట్. అండ్ చిన్న స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుంది, లైక్ యాక్సెసరీస్ మెయిన్లీ, వెరీ చీప్ ప్రైసెస్. సో ఇప్పుడైతే మనం రాక్ బీచ్కి వెళ్తున్నాము. అలా కార్ కాస్త దూరంలో పార్క్ చేసేసి ఒక 1/2 కిలోమీటర్ మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఇప్పుడు నేను రాక్ బీచ్కి వచ్చాను. సో ఈవినింగ్స్ ఇలా ఉంటుందనేసి మీకు చూపిద్దాము అని వచ్చానమాట. మొత్తం మీకు చూపిస్తా ఇప్పుడు ఎలా ఉంటుంది రాక్ బీచ్ ఈవినింగ్స్ అని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం వచ్చినప్పుడు నైట్ వచ్చాం కదా, అసలు కూడా ఎంజాయ్ చేస్తున్నాం. నైట్ జస్ట్ ఊరికే అలా ఈవినింగ్ టైం పాస్ లాగా వాక్ చేయడానికి బాగానే ఉంటుంది, కానీ ఇలా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగుంది యాక్చువల్లీ. So yes guys, అదనమాట నా పాండిచ్చేరి ట్రిప్. Hope you guys like this video. If you like this video, don't forget to like, comment, share and yes guys, తప్పకుండా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మీ ముందరికి వస్తాను.
ముందు కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, సో తప్పకుండా అవి చూడండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో మీరు నా వీడియో మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. లవ్ యూ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.